ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. చేసుకోవడానికి ఏదైనా అవకాశం ఉంటే, అవసరం ఉంటే ఇప్పుడు అది మీరు అందరూ మా ముందు వ్యక్తం చేస్తే ఇది మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళగలుగుతాము. సో ఓవరాల్ రెవెన్యూ సజెషన్స్ చాలా బాగుంది రిగార్డింగ్ మేబీ ధరణి కానీ రిగార్డింగ్ పిటిషన్ డిస్పోజల్, గ్రీవెన్స్ డిస్పోజల్ మంచి సలహాలు ఇస్తున్నారు. బట్ మై హంబుల్ సబ్మిషన్ ఇస్ ఇది వీ విల్ కీప్ ఇట్ ఫర్ అనదర్ డే. ఎందుకంటే టుడే ఇన్ఫాక్ట్ ఐ వుడ్ అడ్వైజ్ దట్ అంటే స్క్రీన్ మీద 23 పేజ్ డ్రాఫ్ట్ యాక్ట్ ఒక 5 minutes, ఒక 2 to 3 minutes అంటే ఏ పేజ్కి ఎంత సమయం అవసరం అది ఒక్కసారి అందరు చదువుతాం. బహుశా ఇక్కడ వచ్చిన వాళ్ళు సగం మంది చదవకుండా కూడా వచ్చి ఉండొచ్చు అని అనిపిస్తుంది. ఎందుకంటే చదవడం అంటే రీడింగ్ ఇస్ డిఫరెంట్, స్టడీయింగ్ ఇస్ డిఫరెంట్. సో మనకి గతంలో ఉన్న ఆర్ఆర్ చట్టం ఎవరైనా థారోగా చదివి మళ్ళీ ఈ డ్రాఫ్ట్ ఆర్ఓఆర్ చదివి దానికి దీనికి తేడా ఉందా లేదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉంటే is the change positive or necessary first of all, and second is if it is not in the interest of revenue department or the public as such అది ఏమైనా మార్పు చేయాలనేది చూసుకొని దీని మీద మనము చర్చలు పెట్టుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నా. సో ఇక్కడ మనోహర్ గారు కూడా ఉన్నారు. హీ జస్ట్ షేర్డ్ 1-2-3 పేజ్ నోట్ ఎగ్జాక్ట్లీ ఇన్ దాట్ ఫార్మాట్ ఓన్లీ అడుగుతున్నాము. ఎందుకంటే గతంలో ఉన్న ఆర్ఓఆర్ చట్టం ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఈ డ్రాఫ్ట్ ఆర్ఓఆర్ ఎట్లా ఉంది, దీనికి దానికి తేడా ఉందా లేదా, ఉంటే తేడా అవసరం ఉందా లేదా, ఇంకా ఏమైనా యాడ్ చేయగలుగుతామా అనేది కొన్ని అంశాల మీద మనము ప్రత్యేకంగా చర్చ, ఓవరాల్ జనరల్ డిస్కషన్ కాకుండా వీ హ్యావ్ టు బి వెరీ స్పెసిఫిక్ టు ద 20 sections లిమిటెడ్ ఇన్ ద డ్రాఫ్ట్ ఆర్ఓఆర్ యాక్ట్. అదర్ దాన్ దాట్ మీరు ఏమైనా విలువమైన సలహాలు ఇవ్వాలనుకుంటున్నారు, యు ఆర్ మోస్ట్ వెల్కమ్. కానీ దీనికి వీ విల్ కీప్ అనదర్ డే ఫర్ డిస్కషన్ ఇఫ్ టుడేస్ డిస్కషన్ ఇస్ ఫ్రూట్ఫుల్. సో విత్ దిస్ ఐ వుడ్ రిక్వెస్ట్ అంత ప్రతి గ్రామానికి ఒకటి తీసుకున్నప్పుడు, అదేవిధంగా ఒక గ్రామానికి యూనిట్ తీసుకున్నప్పుడు యాజ్ ఏ విలేజే కాకుండా ఆ విలేజ్లో ఎంత జియోగ్రఫికల్ ఏరియా ఉంది అనేది చూసుకొని 5000 acres ఒక విఆర్ ఉన్న వాట్ ఎవర్ నామినిక్లేచర్ ద న్యూ గవర్నమెంట్ గివ్స్ అతనికి పెట్టడం ఒక అంశము, ప్లస్ ఆయన కంప్యూటర్ డిప్లొమా ప్లస్ డిప్లొమా ఇన్ సివిల్, ఇవి రెండు ఉన్నట్టయితే మనకి ఈజీ ఉంటుంది, ల్యాండ్ బౌండరీ డిస్ప్యూట్స్ లేకుండా ఉంటుందని ఒక ఇది మేడం. సో రెండో అంశము ఇక్కడ ఎక్కడికి కూడా మనం ఈ కొత్త చట్టంలో ఇష్యూ చూపించలేదు. అదేవిధంగా సెక్షన్ 2 subsection 5లో ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అన్నారు, ఇది హ్యాస్ టు బి రీప్లేస్డ్ మేడం. సెక్షన్ 2 subsection 5లో సర్టిఫైడ్ కాపీ, సర్టిఫైడ్ ఎక్స్ట్రాక్ట్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అన్నారు. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఆల్రెడీ బీన్ రీప్లేస్డ్ బై ద న్యాయ సంహిత అని కొత్త విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1/1/2024 నుంచి వచ్చింది. అదొకటి చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది మేడం. అదేవిధంగా కొన్ని మ్యుటేషన్ ఇష్యూ వచ్చారు సెక్షన్ 2 subsection 12లో. కొన్ని మ్యుటేషన్స్ ఏమో ఆర్డీఓ గారికి ఇస్తున్నారు, కొన్ని మ్యుటేషన్స్ అనేది తహసీల్దార్కి ఇస్తున్నారు 8(1)లో, యాజ్ పర్ సెక్షన్ 8(1)లో. సో ఇవన్నీ కూడా తహసీల్దార్ గారి లెవెల్లో పెడితే సరిపోతుంది అని మా భావన మేడం. బికాజ్ ఈజ్ ద ఎస్ మేడం. Manohar garu, would you mind like if you are commenting in between if I ask some questions? Definitely madam. So you mean to say ki like first point that you made, ఈ VRA వ్యవస్థ అంటే ఫీల్డ్ ఫంక్షనరీ అది ఏ నామినిక్లేచర్ ఇవ్వండి, కానీ దేర్ షుడ్ బి క్వాలిటీ విలేజ్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్ బై వాట్ ఎవర్ నామినిక్లేచర్ ది స్టేట్ గవర్నమెంట్ డిజైర్స్. అది విఆర్ఓ అంటారా, జేఏ అంటారా, వాట్ ఎవర్ మే బి ద కేస్. విఆర్ఓ అంటే బహుశా పొలిటికల్ ఇంతకుముందు ఆయన చెప్పినట్టు దే మే ఫేస్ సమ్ క్రిటిసిజం ఫ్రమ్ ద పబ్లిక్, ఎందుకంటే మళ్ళీ పాత వ్యవస్థను మా మీద ఇంపోజ్ చేశారు, కరప్టెడ్ ఫెలోస్ని తీసుకొచ్చారు అనే రకరకాలుగా భావన వస్తుందేమో. అది పొలిటికల్గా దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ వాట్ డెసిగ్నేషన్ అండ్ విత్ వాట్ పర్సనల్ దే విల్ బి ప్లేస్డ్ ఎట్ ది విలేజ్ లెవెల్. సో ఇప్పుడు అగ్రికల్చర్ లో కూడా చూస్తే, ఎందుకంటే మనకి ల్యాండ్ రికార్డ్స్ అండ్ అగ్రికల్చర్ ఆర్ వెరీ ఇంటర్ రిలేటెడ్ కాబట్టి ఇప్పుడు అగ్రికల్చర్ లో చూస్తే మనకి 5000 acres కి ఒక ఏఈఓ ఉంటారు క్లస్టర్ లెవెల్. సో కెన్ వి ప్రపోజ్ సిమిలర్ థింగ్? 5000 లేకపోయినా రెవెన్యూ ఇంటెన్సివ్ కాబట్టి వీ కెన్ హ్యావ్ 2500 acres. yes, because ఏఈఓ గారికి ఒకటే యాక్టివిటీ, ఈయనకు గ్రామ స్థాయిలో పనిచేస్తున్న వాటికి సర్టిఫికేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్, మన వేరియస్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ కావచ్చు, క్యాస్ట్, వేరియస్ వర్క్ బర్డెన్ ఉంటుంది కనుక. సో
So population and the geographic area of that village may be taken into consideration for recommending the establishment of an office and officer with his assistance. సో యాక్చువల్లీ మనకి ఈ మధ్యలో చూస్తే ఫస్ట్ లెవెల్ ఇన్ఫార్మెంట్, ప్రైమరీ ఇన్ఫార్మెంట్ అనేది ఆ వ్యవస్థ పోయింది. ఎస్పెషల్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజాస్టర్ మనము చాలా అది చూస్తున్నాము. అండ్ పంచనామా కానీ ఎక్కడ కానీ 1958 కానీ 55లో తయారు చేసిన 1937లో తయారు చేసిన సేతువార్, వసూల్ బాకీ అండ్ పహాని అని దాని గురించి కూడా. బట్ ఇక్కడ 2-3 అంశాలను దృష్టి తీసుకొస్తాను మేడం. దిస్ ఈజ్ established fact after detailed discussion with across the states, and also I had been given an opportunity by the government of India to go around the Kerala, Chhattisgarh, Andhra Pradesh and Lakshadweep, madam, to evaluate the digitalization of the land records and integration with the registration department and e-codes. దాని మీద కూడా వెళ్ళొచ్చాం మేడం. సో అవన్నీ చూసినప్పుడు ఎస్టాబ్లిష్డ్ సిస్టమ్ అనేది విలేజ్ లెవెల్ అనేది కామన్ ఫినామినా అబ్జర్వ్ చేశాం. సో గ్రామ స్థాయిలో ఒక కన్స్ట్రక్టివ్గా క్వాలిటేటివ్ అడ్మినిస్ట్రేషన్ ఉండాలి అనేది టు అవాయిడ్ ద లీగల్ లిటిగేషన్ ఆన్ ద ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అనేది అబ్జర్వ్ చేశాం మేడం. కేరళ కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, ఛత్తీస్గఢ్లో కానీ మాకు యాస్కీలో నామినేట్ చేశారు మేడం. ఐఎమ్ వన్ ఆఫ్ ద మెంబర్స్ ఇన్ ద టీమ్. ఐ హెడ్ బీన్ టు ఛత్తీస్గఢ్ ఆల్సో లాస్ట్ వీక్. సో ఆ నేపథ్యంలో చూసినప్పుడు గ్యాప్స్ కొన్ని కనిపిస్తూ ఉన్నవి. కొత్త చట్టంలో ఎక్కడ కూడా విలేజ్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్ ఉండాలి అనేది ఇక్కడ చెప్పట్లేదు. సో దట్ హ్యాస్ టు బి రికమెండెడ్ టు ద గవర్నమెంట్ అండ్ దట్ టు విత్ క్వాలిఫైడ్ పర్సనల్. అంటే కొన్ని మేము అంటే ఫర్ క్వాలిటేటివ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ మేము మాత్రమే మాట్లాడుతున్నాం మేడం. సో ఇక్కడ గతంలో విఆర్ఓలు, విఏఓలు 1978 ఆన్వర్డ్స్ దాని మీద ఎక్స్పెరిమెంట్ చేస్తూ వచ్చాం ఫర్ వేరియస్ రీజన్స్ గవర్నమెంట్లో. దానివలన రికార్డు కూడా అస్తవ్యవస్థంగా తయారైంది. ఇప్పుడున్న హెపజాడస్ అడ్మినిస్ట్రేషన్లో వెళ్ళేది రికార్డులు. సో అందుకని ఫస్ట్ పాయింట్ డిజిటలైజేషన్ ఆఫ్ ద ఎంటైర్ బేస్ రికార్డ్, మ్యాప్స్ కావచ్చు, అది సేతువార్ కావచ్చు, వాట్ ఎవర్ మే బి ద కేస్ విచ్ ఇస్ అవైలబుల్ విత్ అస్. 1992లో వెన్ ద పివి రమేష్ వాజ్ దేర్ ఇన్ ద జాయింట్ కలెక్టర్ ఇన్ ద డిస్ట్రిక్ట్, హీ ట్రైడ్ ఈజ్ లెవెల్ బెస్ట్ టు రీబిల్డ్ ది సేతువార్స్ ఆల్సో. సో అదొకటి మనము డిజిటలైజ్ చేసినట్టయితే బేస్ రికార్డ్ ఒకటి దొరుకుతుంది. రెండోది ఈ విలేజ్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్ వన్ వి అబ్జర్వ్డ్ ఇన్ ద అదర్ స్టేట్స్, దే ఆర్ ద డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ సివిల్ డిప్లొమా కూడా ఉంది మేడం. వాళ్ళకి సపరేట్గా సర్వే డిపార్ట్మెంట్ లేకుండా వీళ్ళకే రెవెన్యూ ఆఫీసర్స్కి ఇంటిగ్రేట్ చేశారు. సో అందుకని గవర్నమెంట్కి వీ మే రికమెండ్ that establishment of the village level functionaries with qualification with young and enthusiastic ఉన్న వాళ్ళని పెట్టినట్టయితే అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం కూడా మనం అడ్రస్ చేసిన వాళ్ళైతే, ఎందుకంటే న్యూ గవర్నమెంట్ అడ్రస్ ప్రామిస్డ్ ద పీపుల్ దట్ మేము అందరికీ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తామని చెప్తా ఉన్నారు కనుక ఒక 13,000 to 14,000 పర్సనల్ అవసరం మనకు అంత ప్రతి గ్రామానికి ఒకరిని తీసుకున్నప్పుడు. అదేవిధంగా ఒక గ్రామానికి యూనిట్ తీసుకున్నప్పుడు ఐజే విలేజే కాకుండా ఆ విలేజ్లో ఎంత జియోగ్రఫికల్ ఏరియా ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ధరణిలో మార్పులు చేయాలని ఒకవైపు బీఆర్ఎస్ నేతలు సూచిస్తున్నారు. ఇప్పటికే మాజీ ఎంపీ వినోద్ కుమార్ ధరణిని పూర్తిగా తొలగించాల్సిన పని లేదు, కేవలం దానిలో కొన్ని సవరణలు చేస్తే బాగుంటుందని చెప్పి సలహా ఇచ్చారు. అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి ఒక అడుగు ముందుకేశాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే 2024 నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చేటువంటి ఆలోచనలో ముందుకొస్తున్నారు. ఇప్పటికే ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడం జరిగింది. ప్రతి జిల్లాలో సైతం రాష్ట్ర వ్యాప్తంగా ఒక రిటైర్డ్ ఆర్డీఓలది, రిటైర్డ్ ఎంప్లాయీస్, నిష్ణాతులైనటువంటి వాళ్ళ అభిప్రాయం సేకరిస్తున్నారు. రాజకీయ నాయకులు, న్యాయవేత్తలు వీళ్ళందరూ కూడా అభిప్రాయాలు సేకరిస్తున్నారు. గ్రామ పరిధిలో ఎట్లా ఉండాలి, ఏ విధంగా వర్గీకరించాలి, ఎలాంటి లోపాలు లేకుండా నూతన రెవెన్యూ చట్టం ఎట్లా తీసుకొస్తే బాగుంటుంది అనేటువంటి క్రమంలో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. తాజాగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆధ్వర్యంలో ఒక చర్చా వేదిక నిర్వహించడం జరిగింది. వక్తలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఎట్లా అయితే బాగుంటుంది, విరాసత్ ఎట్లా ఉండాలి, మ్యూటేషన్ ఎట్లా చేయాలి, వ్యవసాయ భూములు, వ్యవసాయేతర భూములు, కమర్షియల్కి సంబంధించి, అలాగే చెరువు శిఖం భూములు ఎట్లా ఉండాలి, గ్రామ కంఠం ఎట్లా ఉండాలి అనే దానిపైన సుదీర్ఘంగా
చర్చ జరిగింది. దీని మీద వక్తలు వారి వారి అభిప్రాయాలు వ్యక్తం చేయడం జరిగింది. అన్నిటినీ సావధానంగా ఆమె నోట్ చేసుకోవడం జరిగింది. జిల్లా కలెక్టర్ అలాగే రెవెన్యూ అధికారులు సైతం వారి వారి అభిప్రాయాలు చెప్పడం జరిగింది. ఇదంతా కూడా ఫీడ్బ్యాక్ మళ్ళీ ప్రభుత్వ పెద్దలకు అందజేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఒక కూలంకషమైనటువంటి చర్చ నూతన రెవెన్యూ చట్టం ఏ విధంగా ఉండబోతుంది అనేది ఆసక్తి కలిగించే అంశంగా మారింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.